హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో యావరేజ్ ట్రూ రేంజ్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మనం ఆ ఇండికేటర్ గురించి చెప్పుకునే ముందు మీరు మన ఛానల్లోకి వచ్చి వీడియోస్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, నేను మీకు 2 వీడియోస్ని సజెస్ట్ చేస్తాను. అవైతే కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలి ఇంకా బెటర్గా అంటే ఈ స్టాక్ ట్రెండ్ 5 మినిట్స్లో ఎలా తెలుసుకోవాలనే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎక్సెల్ షీట్స్తో వోల్టైలిటీ ఎలా మనం డిటర్మైన్ చేయాలనేది కూడా ఒకసారి చూడమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ 2 వీడియోస్లో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియో అండ్ ఈ వీడియో అయితే డెఫినెట్లీ చూడండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యావరేజ్ ట్రూ రేంజ్ ఇండికేటర్కి మీకు అవి సప్లిమెంట్గా కూడా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఫ్రెండ్స్, మీకు క్లియర్లీ ట్రూ రేంజ్ అంటే ఏంటో నేను పక్కన రాయడం అనేది జరిగింది. సో ట్రూ రేంజ్ అంటే మ్యాక్స్ వాల్యూ ఆఫ్ హైకి లోకి ఉన్న డిఫరెన్స్ కానీ, లేకపోతే అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ హై అండ్ ప్రీవియస్ క్లోజ్ కానీ, లేదంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ లో అండ్ ప్రీవియస్ క్లోజ్ కానీ. సో ఫ్రెండ్స్, అలాంటి కాంప్లికేటెడ్ థింగ్స్ వచ్చినప్పుడు ఇమేజెస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుదాం ఫ్రెండ్స్. సో మీరు ఏవి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మనం దాన్ని ఇమేజెస్ లో చూసి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, కరెంట్ హై మైనస్ కరెంట్ లో అంటే మనం డిఫరెన్స్ అనుకుందాం ఫ్రెండ్స్. అంటే కరెంట్ హైకి కరెంట్ లోకి ఉన్న డిఫరెన్సే ట్రూ రేంజ్ అనుకుందాం. చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్ డే అనేది ఓపెనింగ్ అయితే ఇక్కడ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అండ్ క్లోజింగ్ అయితే మనకి ఇక్కడ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ రోజు ఏంటంటే ఓపెనింగ్ అనేది ప్రీవియస్ క్లోజ్ ఎక్కడైందో అక్కడే మనకి ఓపెనింగ్ అనేది జరిగింది, అండ్ ఆ రోజు హైయెస్ట్ ఇక్కడ వరకు వెళ్ళింది, అండ్ లోయెస్ట్ ఇక్కడ వరకు వెళ్ళింది, అండ్ ఫైనలీ మనకి హైయెస్ట్ కి దగ్గరగానే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ట్రూ రేంజ్ అంటే ఫ్రెండ్స్, ఏదైతే మనకి ప్రీవియస్ గా జరిగిన క్లోజింగ్ దగ్గరే ఓపెన్ అయ్యింది కాబట్టి ఈ రోజు ఒక హైయెస్ట్, ఈ రోజు ఒక లోయెస్ట్ మనకి దాన్ని ట్రూ రేంజ్. సో ఎప్పుడైతే ఒక స్టాక్ అనేది ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందో దాని ట్రూ రేంజ్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఈ రోజు హైయెస్ట్ అండ్ ఈ రోజు లోయెస్ట్ కి డిఫరెన్స్ అవుతుంది. అండ్ ఇందాకేం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయితే, అండ్ ఈ కండిషన్ అయితే గ్యాప్ అప్ కండిషన్ అనుకుందాం ఫ్రెండ్స్. సో గ్యాప్ అప్ లో ఏంటి ఫ్రెండ్స్, క్లోజ్ కంటే మనకి ఓపెనింగ్ అనేది కొంచెం హైలో అవుతుంది. సో హైలో అయ్యాక ఆ రోజు హైయెస్ట్ లోయెస్ట్ ఒక పాయింట్స్ కి వెళ్ళి ఫైనల్లీ క్లోజ్ అనేది ఒక పాయింట్ లో అయిపోయింది అనుకుందాం. సో ఇక్కడ ట్రూ రేంజ్ అంటే ప్రీవియస్ క్లోజ్ నుంచి ఈ రోజు హైయెస్ట్ వరకు. సో ఈ ట్రూ రేంజ్ లో మనం ఓపెనింగ్, హై, లో, క్లోజ్ కాకుండా ఏం ఇంక్లూడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఈ గ్యాప్ అప్ ను కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇదంతా మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ గ్యాప్ అప్ ను కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓపెనింగ్ జరిగింది, నెక్స్ట్ ఇక్కడ క్లోజింగ్ అయితే జరిగింది. సో ఇక్కడ క్లోజింగ్ జరిగాక ఫ్రెండ్స్, మనకి ఓపెనింగ్ అనేది గ్యాప్ డౌన్ లో ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా మనకి ఏంటి, గ్యాప్ డౌన్ అనమాట. సో ఈ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగాక ఫ్రెండ్స్, స్టాక్ అనేది సమ్ వాట్ హైయర్ ప్రైస్ కి వెళ్ళింది, మళ్ళీ లోయెస్ట్ ప్రైస్ కి వచ్చింది, మళ్ళీ సమ్వేర్ అరౌండ్ లోయెస్ట్ దగ్గరగానే క్లోజ్ అయిపోయింది. సో ఈ గ్యాప్ డౌన్ జరిగినట్టు ఫ్రెండ్స్, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ కరెంట్ లో ఈ లో ఏదైతే ఉందో దానికి అండ్ ప్రీవియస్ క్లోజ్ కి ఏదైతే ఉందో దాని డిఫరెన్స్ మనకి ట్రూ రేంజ్ అవుతుంది. అంటే గ్యాప్ డౌన్ కండిషన్స్ లో ఏంటంటే మనకి ట్రూ రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ప్రీవియస్ క్లోజ్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, ఆ ప్రీవియస్ క్లోజ్ నుంచి ఈ రోజు ఎంతైతే లోయెస్ట్ కి వెళ్ళిందో దాని మధ్యలో ఉన్న వాల్యూని మనం ట్రూ రేంజ్ గా చూడడం అయితే జరుగుతుంది. యావరేజ్ ట్రూ రేంజ్ ఇండికేటర్లు ఏంటంటే ఇలాంటి ట్రూ రేంజ్ వాల్యూస్ పాస్ట్ 14 డేస్ అరౌండ్ మనకి అది 3 వీక్స్ దాకా వస్తుంది ఫ్రెండ్స్. సో అవి తీసుకొని వాటిని యావరేజ్ చేసి మనకి ప్లాట్ చేస్తే మనకి ట్రూ రేంజ్ ఇండికేటర్ వస్తుంది. సో మనం దాన్ని డైరెక్ట్లీ ఇప్పుడు గ్రాఫ్ లో చూసి దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు రియల్ టైమ్ లో అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఐటీసీ గ్రాఫ్ ఫ్రెండ్స్, మనకి మార్కెట్ అయితే ప్రెసెంట్ లైవ్ లోనే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, నేను ప్రెసెంట్ ఏదైతే మీకు చూపిస్తున్నానో ఎలా అప్లై చేయాలనేది మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు జీరోదా అవ్వచ్చు, అప్స్టాక్ అవ్వచ్చు, లేదా ఇతర ఏది వాడుతున్నా సరే మీకు ఇండికేటర్స్ లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మీరు ఎక్కడైతే ఇండికేటర్స్ అప్లై చేస్తుంటారో సో ఆ ఇండికేటర్స్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసి యావరేజ్ ట్రూ రేంజ్ అని కానీ లేకపోతే ఏటీఆర్ అని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు యావరేజ్ ట్రూ రేంజ్ అనేది వస్తుంది. సో జస్ట్ దాన్ని అప్లై చేయండి ఫ్రెండ్స్. సో మనం ఏమని చెప్పుకున్నాం ఫ్రెండ్స్, యావరేజ్ ట్రూ రేంజ్ ఇండికేటర్ లో మనకి 14 అనేది ఏంటి ఫ్రెండ్స్, పాస్ట్ 14 డేస్ ఒక ట్రూ రేంజ్ వాల్యూస్ ని యావరేజ్ చేశారు. అంటే పాస్ట్ 14 డేస్ ఒక ట్రూ రేంజ్ వాల్యూస్ ని యాడ్ చేసి దాన్ని డివైడెడ్ బై 14 చేస్తే మనకి యావరేజ్ ట్రూ రేంజ్ ఆఫ్ 14 డేస్ అయితే వస్తుంది. వేటికైనా టెక్నికల్ ఇండికేటర్స్ ఒకేలా యాక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, వాటి బిహేవియర్ మీకు అర్థమైండాలి. ఓకేనా? సో ఏదైతే మనం స్టాక్స్ మీద చెప్తూ మాట్లాడుకుంటున్నామో ఫ్రెండ్స్, మీరు యూఎస్ వెబ్సైట్స్ కానీ లేకపోతే యూఎస్ యూట్యూబ్ ఛానల్స్ కానీ చూసినట్లయితే వాళ్ళు మీకు ఫారెక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఫారెక్స్ ఎక్కువగా ట్రేడ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ఇండియాలో ఏంటంటే ఫారెక్స్ కంటే మనం స్టాక్స్ ని ఎక్కువ ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి మనం స్టాక్స్ పైన ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఏటీఆర్ ఎంత వాల్యూ చూపిస్తుంది ఫ్రెండ్స్, ప్రెసెంట్ 0.4254. ఓకేనా? సో 0.4254 చూపిస్తుంది. సో సపోజ్ మీ స్టాక్ ని ఇక్కడ నుంచి బై చేయాలనుకుంటే ఏం చేయాలి, సెల్ చేయాలనుకుంటే ఏం చేయాలని దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకవేళ మనం ఈ స్టాక్ ని బై చేయాలనుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు
బై చేయాలనుకుంటే ప్రెసెంట్ స్టాక్ ప్రైస్, ఇక్కడ ప్రైస్ అంటే ఫ్రెండ్స్ ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ ఫ్రెండ్స్. సో ఈ ప్రెసెంట్ స్టాక్ ప్రైస్ మైనస్ ఏటీఆర్ అంటే మనకి అరౌండ్ 45. సో మనకి ఇప్పుడు అరౌండ్ 285.30 అరౌండ్ లో ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 20లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి దాంట్లోంచి మనం 40 పైస్ని తీసినట్లయితే ఫ్రెండ్స్ మనకి అది అరౌండ్ మనకి 284.80 అంటే మనకి 40 పైస్ స్టాప్ లాస్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది బై చేయాలనుకుంటే. బట్ అలా కాదు, నేను ఇప్పుడు సెల్ చేద్దాం అనుకుంటే దానికి స్టాప్ లాస్ ఎంత పెట్టాలి ఫ్రెండ్స్? ఇప్పుడు అరౌండ్ అది 285.20లో ఉందనుకుంటే దానికి 45 స్టాప్ లాస్ పెడితే అరౌండ్ 285.60లో అవుతుంది. ఓకేనా, సో ఇదైతే దీని స్టాప్ లాస్ అవుతుంది ఫ్రెండ్స్. బై చేద్దాం అనుకుంటే ప్రెసెంట్ ఏదైతే ప్రైస్ ఉంటుందో దాంట్లోంచి ఏటీఆర్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే అది మన స్టాప్ లాస్. సెల్ చేయాలనుకుంటే ప్రెసెంట్ ఏ వాల్యూ అయితే ఉంటుందో దానికి యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఏటీఆర్ వాల్యూని, అది మన స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ పాసిబిలిటీస్ అండ్ మనకి కొన్ని థింగ్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది ఫ్రెండ్స్, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ టెక్స్ట్ అయితే నేను డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సిన ఫ్రెండ్స్ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు ఇంతసేపు చెప్పింది నేను 5 minutes లో చూపించి చెప్పాను. సో 5 minutes లో ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్. ఏటీఆర్ అనేది 0.4 ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నేను హవర్లీ చార్ట్కి వెళ్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఏటీఆర్ ఎంత ఉందో చూద్దాం. సో మీకు హవర్లీ చార్ట్స్ లో 1.8 అంటే మీరు స్టాప్ లాస్ అనేది 1.8 రూపీస్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా, సో హవర్లీలో మీరు దీన్ని ట్రేడ్ చేద్దాం అనుకుంటే, అంటే మీరు హవర్లీలో మీకు ఏదైనా ప్యాటర్న్ కనిపించి, లేదంటే మీకు హవర్లీలో ఏదైనా టెక్నికల్ ఇండికేటర్ బై కానీ సెల్ సైడ్ కానీ చూపించి, అంటే మీరు హవర్లీలో ఉన్న ట్రేడ్ సెటప్ ఏదైతే ఉంటుందో అది మీకు యాక్టివేషన్ కానీ అయినట్లయితే మీరు ఈ స్టాప్ లాస్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలా కాదు, మీరు డైలీలో ట్రేడ్ చేస్తున్నారు అంటే డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తున్నప్పుడే మీకు మీ ట్రేడ్ సెటప్ అనేది యాక్టివేట్ అయింది అంటే మీరు తీసుకున్న ఇండికేటర్స్ కానీ లేకపోతే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా ఫ్యాక్టర్స్ కానీ మీరు డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తున్నారు అంటే డైలీ టైం ఫ్రేమ్ లో మీరు స్టాక్ ని అనలైజ్ చేస్తున్నారు అనుకుంటే డైలీ టైం ఫ్రేమ్ లో మీకు ఏటీఆర్ ఎంత చూపిస్తుందో ఆ ప్రైస్ ని బట్టి మనం మూవ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇందాకే చూసాం, ఒకవేళ స్టాక్ ని బై చేయాలనుకుంటే ఏటీఆర్ ని మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రైస్ లోంచి. అంటే బై చేయాలనుకుంటే ఏటీఆర్ దీంట్లో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఒక ప్రైస్ వస్తుంది, దాన్ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్ఎల్స్ మనం స్టాక్ ని సెల్ చేయాలనుకుంటే మాత్రం ఏటీఆర్ ని దానికి అంటే ఈ ప్రైస్ ని ఈ ఏటీఆర్ వాల్యూని యాడ్ చేసినట్లయితే మనకి ఒక వాల్యూ వస్తుంది, దాన్ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకొని సెల్ చేయాల్సి ఉంటుంది స్టాక్ ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ కామన్ థింగ్ ఒకటి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ నా నుంచి ఒక సజెషన్ ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అంటే ట్రెండ్ వాల్యూ యాక్షన్ అనే వీడియోలో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అంటే మనం ఒక స్టాక్ ని ట్రేడ్ చేద్దాం అనుకున్నా, స్వింగ్ పొజిషన్ అన్నా ఆర్ఎల్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, మనం ఎలాంటి ప్రైస్ పాయింట్ లో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం అండ్ ఆ ప్రైస్ పాయింట్ కి హిస్టారికల్ గా ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ప్రీవియస్ గా సైకలాజికల్ గా మనకి మల్టీ సపోర్ట్ ఆర్ మల్టీ రెసిస్టెన్స్ జోన్ లో ఏదైనా ఉందా అనే పాయింట్ లో ఒకవేళ మనం ట్రేడ్ లో ఎంటర్ అయినట్లయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని మనం ఆల్రెడీ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వాల్యూలో. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే 5 రూపీస్ కానీ 6 రూపీస్ కానీ అలా ఉంటుందో ఫ్రెండ్స్, మనం జస్ట్ బ్లైండ్ గా అయితే దాన్ని నమ్మి స్టాప్ లాస్ పెట్టి ఒక ట్రేడ్ లో అయితే వెళ్ళిపోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి రిస్క్ రివార్డ్ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఈ పాయింట్స్ లో కానీ లేదంటే ఈ పాయింట్స్ లో కానీ చూసినట్లయితే మనకి అరౌండ్ అది 8 రూపీస్ చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఐటీసీ 8 రూపీస్ దాకా స్టాప్ లాస్ పెట్టాలని చెప్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మనకి ఎప్పుడైతే కొంచెం హైయర్ వాల్యూస్ చూపిస్తుందో ఫ్రెండ్స్, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు జస్ట్ ఆ ఏటీఆర్ డివైడెడ్ బై స్టాక్ ప్రైస్, అంటే ఆ టైంలో స్టాక్ ప్రైస్ ఎంతలో కోట్ అవుతుందో వేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంటూ 100 చేసినట్లయితే మీరు పెడుతున్న ఏటీఆర్ అనేది ఎంత పర్సెంట్ పెడుతున్నారు అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు అక్కడి నుంచి స్టాక్ ఎంత పర్సెంట్ మీ పక్క అంటే మీరు అనుకునే పక్క మూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ అక్కడ మనం రిస్క్ రివార్డ్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే సపోజ్ మనం ఏటీఆర్ అనేది స్టాక్ ప్రైస్ లో మనకి 3% దాకా వెళ్తుంది అనుకుందాం ఫ్రెండ్స్. సో ఏటీఆర్ అనేది మనం 3% ఆఫ్ ద స్టాక్ ప్రైస్ పెట్టేస్తుంటే మనం స్టాప్ లాస్ గా టార్గెట్ అనేది మనకు 0.5% ఉన్నట్లయితే, సో 0.5% టార్గెట్ కి 3% ఏటీఆర్ చెప్తుంది కదా అని చెప్పి స్టాప్ లాస్ పెట్టుకొని అయితే ట్రేడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో మనకి అది పర్ఫెక్ట్ గా లేకపోతే మనం ఇంకొక స్టాక్ ని స్కాన్ చేసుకోవాలి, కానీ ఇదేదో చెప్తుంది కదా సో 5 రూపీస్ అంటుంది కదా సో 5 రూపీస్ పెడితే స్టాప్ లాస్ హిట్ అవుదా, ఖచ్చితంగా టార్గెట్ హిట్ అవుతుందా అని చెప్పి రూలే లేదు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇంకా కమింగ్ డేస్ లో ఒక 2-3 ఇండికేటర్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోయాక ఏంటంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో మనం దాన్ని కంబైన్ చేసి ఒక సెషన్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ సెషన్ లో ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఒక చార్ట్ పైన ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన ఇండికేటర్స్ ఏంటి, అండ్ మనం ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు చూడాల్సిన ఇండికేటర్ ఏంటి, అండ్ మనం ఎగ్జిట్ అవుతున్నప్పుడు కానీ స్టాప్ లాస్ పెడుతున్నప్పుడు కానీ అండ్ సిచ్యువేషన్ ని బట్టి మనం టెక్నికల్ ఇండికేటర్స్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఆ వీడియో తర్వాత మనం స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఏంటంటే ఇన్ని టెక్నికల్ ఇండికేటర్స్ ఉన్నాయి, అన్ని గ్రాఫ్ మీద అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఎలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలాంటివి మాత్రమే చార్ట్ పాయింట్ తెచ్చుకొని కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవాలని దాని గురించి అయితే డెఫినెట్లీ నేను డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీ ఎంకరేజ్మెంట్ ద్వారానే నేను చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.
అండ్ ఫైనలీ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోస్ మీకు టైం టు టైం మీ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.